నయనం 5 ఎపిసోడ్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 25-30 మినిట్స్ ఉంటుంది. ఈ సీరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సీరీస్ నాకైతే పర్లేదు అనిపించిందండి. ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరీ విషయానికొస్తే డాక్టర్ నయన్ అలియాస్ వరుణ్ సందేశ్ ఒక కంటి డాక్టర్. అతనికి చిన్నప్పటి నుంచి ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ఆతృతతో ఉంటాడు. న్యూటన్ గురుత్వాకర్షణ కనిపెట్టినట్టు కంటి సాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేస్తాడు. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ల కంటిలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా 12 గంటలకు ఒకసారి 4 నిమిషాల పాటు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. అలా తన దగ్గర చికిత్స తీసుకున్న మాధవి అలియాస్ ప్రియాంక జైన్ తన భర్త గౌరీ శంకర్ అలియాస్ ఉత్తేజ్ను హత్య చేయడం చూస్తాడు. మాధవి తన భర్తను ఎందుకు హత్య చేసింది, హత్య చేయడం చూసిన నయన్ పోలీసులకు చెప్పాడా, సిఐ అలీ రాజా ఈ కేసును ఎలా పరిష్కరించాడనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ సిరీస్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో డిఫరెంట్ కాన్సెప్ట్ చూడబోతున్నాం అనుకుంటాము. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో హీరో యొక్క పాత్ర, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అతను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్ళజోడు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎప్పుడైతే మాధవి తన భర్తను హత్య చేయడం చూస్తాడో అక్కడి నుంచి తర్వాత వచ్చే 2 ఎపిసోడ్స్ కూడా చాలా బోరింగ్గానే ఉంటాయి. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. 30 మినిట్స్ ఉన్న ఎపిసోడ్లో లాస్ట్ 5 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ రిమైనింగ్ 20-25 మినిట్స్ కూడా చాలా ఫ్లాట్గానే ఉంటుంది. 5th ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ క్లైమాక్స్లో మాధవి తన భర్తను ఎందుకు చంపిందో చూపించకుండానే సిరీస్ని క్లోజ్ చేశారు. మళ్ళీ సీజన్ 2 అంటూ అనౌన్స్ చేశారు. అది కాస్త నిరాశను కలుగజేస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీతోనే సిరీస్ని తీశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే డాక్టర్ నయన్గా వరుణ్ సందేశ్ చాలా బాగా చేశారు. అలాగే ప్రియాంక జైన్ కూడా పర్లేదు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు జస్ట్ ఓకే అనిపిస్తారు అంతే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో తక్కువ రన్ టైమ్తో ఉన్న ఈ సిరీస్ని ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.